బిడ్డలారా, ఈ దినము కీర్తనలు 81 10వ ధ్యానిద్దాం. ఐగుప్తీయుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు నాకు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరుము, నేను దాన్ని నింపెదను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే దేవుడు ఇజ్రాయేలీయులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ దేవుడగు యెహోవాను నేనే. నిజముగా దేవుడు భయంకరమైన కఠినమైన దాసత్వము నుండి, బానిసత్వము నుండి దేవుడు ఇజ్రాయేలీయులను తన మహత్ కార్యముల చేత, అద్భుత కార్యముల చేత విడిపించినాడు. ఎర్ర సముద్రమును 2 పాయలు చేసి ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి నడిపించిన దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, నీ నోరు బాగుగా తెరుము, నేను దాన్ని నింపెదను. దేవునికి మహిమ కలుగును గాక. నోరు బాగుగా తెరుము, నేను దాన్ని నింపెదను. దేవుని బిడ్డలారా, ఏం మాట్లాడాలి అని మనము ఆలోచిస్తూ ఉంటాం. ఆలోచన మనకు రాదు. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, నీ నోరు తెరుము, నేను దాన్ని నింపెదను. కొత్త నిబంధన కాలంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు అంటాడు, ఏం మాట్లాడాలని మీరు చింతించకూడి, ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడును, మీ ద్వారా మాట్లాడును. దేవునికి మహిమ కలుగును గాక. నిజముగా నోరు తెరిచినప్పుడు దేవుడే మన ద్వారా మాట్లాడును. అట్టి కృప దేవుడు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.